తారీఖు నాడు ఆంధ్ర బ్యాంక్ పోతే ఆంధ్ర బ్యాంక్లో నాకు ఏటీఎం కార్డు ఏంటంటే కొత్త కార్డు అప్లై చేసుకుంటే ఏటీఎం కార్డు కడిగేది సార్ అంటే ఆ గోడకు నెంబర్ ఉంది బాబు, ఆ నెంబర్ కొట్టుకొని పోమని అందున్న క్యాషియర్ చెప్పింది. చెప్పినాక ఆ నెంబర్ పట్టుకొని వచ్చిన, ఆ నెంబర్ పట్టుకొని వస్తే ఆ నెంబర్ మా దుకాణం పక్క పిల్లలకి ఇచ్చిన. ఇస్తే అది అన్నీ ఓకే చేసిండు, కార్డు కట్ అయింది, రేపు 2 గంటలకు ఫోన్ చేస్తా అని చెప్పారు. చెప్పినాక సరే అనిపోయినా ఇంటికి అయినాక మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేసారు. 2 గంటలకు ఫోన్ చేసి పక్కపండి పిల్లలు లేడు, ఆ రోజు రాలేదు. రాకపోతే మా ఇంటి దగ్గర పిల్లలతోటి ఆయన ఆ నెంబరు 2 గంటలకు వచ్చింది, అదే నెంబర్ బ్యాంకు నెంబర్ వచ్చింది. బ్యాంకు నెంబర్ వస్తే అదే నెంబర్ కదా అని మాట్లాడినా. అయితే హిందీలో మాట్లాడితే నాకు హిందీ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడుతా అన్నాడు, ఇంగ్లీష్ రాదని చెప్పిన. ఒక 2 ముచ్చట్లు నాకు కొద్దిగా అర్థమైంది. ఇంటిలో तुम्हारे ఏటీఎం కార్డుకి వెళ్ళి అప్లై కర్ది అని అన్నాడు. అన్నా అన్నాక తీసుకుపోయి మా ఇంటి పక్కన పిల్లలకి ఇచ్చినాక ఆయన ఇంగ్లీష్తో మాట్లాడింది. మీరు ఏటీఎం కార్డుకి కొత్త కార్డుకి అప్లై చేసారంటే చేసినామన్నాక ఆయన ఎక్కువ అన్నారు అడ్రస్ అంతా చెప్పినాము. నమ్మలేకుండా గ్రామం, కొన్నిమేల మండలం, జూచలు జిల్లా అని చెప్పినాం. ముత్యాల శ్రీనేనా అని అన్నాడు. ముత్యాల శ్రీనే అన్నాడు. ముత్యాల ఆగయ్య నేను అన్నాడు, బాబు పేరు ఆగయ్య అని చెప్పినాక సరే అన్నాడు. అది పాతది కట్ అయిపోయింది, కొత్త కార్డు కోసం అప్లై చేసుకున్నారు కదా, కొత్త కార్డు కోసం ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు అన్నాడు. ఓటీపీ చెప్పు అన్నాక చెప్పినాక ఫస్ట్ చెప్పినాక 8 లక్షలు కట్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది అన్నాడు. ఓటీపీ చెప్పినాం, మళ్ళీ 1,35,000 కట్ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి ఓటీపీ వచ్చింది అని అన్నాడు. మళ్ళీ ఓటీపీ చెప్పినాం. అన్నీ మొత్తం 9 లక్షల చిల్లర కట్ అయిపోయినాయి. అందులో నాకు 3,000 ఉన్నాయి, 10 లక్షలకు 3,000 ఉన్నాయి. నాకు ఈ పరిస్థితి. ఇంకా ఎంతమందిని మోసం చేస్తారో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు. అది ఆంధ్ర బ్యాంకులో నెంబర్, నా నెంబర్తో నేను అప్లై చేసుకోమంటే చేసుకున్నాను. కార్డు కట్ చేయాలంటే కార్డు కట్ చేసుకున్నాను. అంతేమో వచ్చాడు.